ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ దూరంగా ఉండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతర తొలి రోజే రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరైనప్పటికీ దేవాదాయ శాఖ కిందకు వచ్చే మేడారం జాతర పనుల రివ్యూకు మాత్రం కొండా సురేఖ హాజరు కాకపోవడంతో మంత్రుల మధ్య విభేదాలు ఇంకా నడుస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. మేడారం మహాజాతరలో బుధవారం తొలిఘట్టం పూర్తయింది. పూనగుండ్ల నుంచి పైడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలకగా ముగ్గురి రాకతో మేడారం అంతా సంబరంతో ఒలలాడింది. ఈ సందర్భంగా వనదేవతలకు అధికారికంగా స్వాగతం పలికే కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి దేవతలకు ఘనంగా ఆహ్వానం పలికారు. అలాగే మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులతో కలిసి జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొంటూ జాతర వాతావరణంలో కలిసిపోయారు. కానీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాజాతరకు సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.